అనేటువంటి గండ్ర మోహన్ రావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు సారాంశం? ఇప్పుడు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది గంట వెంకట మోహన్ రావు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈరోజు హైకోర్టు దాన్ నాగేంద్ర గారు, తెల్లం వెంకట్రావు గారు, తర్వాత కడియం శ్రీహరి గారి మీద ఏమైనా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇప్పటివరకు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇప్పటివరకు నోటీస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు. కాబట్టి స్పీకర్ ఇంటెన్షన్ ఈజ్ టు డిలే ది ప్రొసీడింగ్స్ అన్న దాని మీద హైకోర్టు రావడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కేశవ మహాచంద్ కేసులో స్పీకర్ గారు 3 నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ ఏతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆర్టికల్ 146 కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్. సో సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు ఫస్ట్లీ స్పీకర్ ఇప్పటివరకు ఏ చర్య తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఎందుకంటే పిటిషన్ మేము ఏప్రిల్లో వేయడం జరిగింది, వాదనలు ఆగస్టు 7th పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకున్నా. తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు హైజ్ గాట్ ఎ పవర్ అండ్ ఆల్సో డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్ని హైకోర్టు జడ్జి గారు హెల్ప్ చేసినారు. కాబట్టి తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. స్పీకర్ ముందు పెట్టిన తర్వాత వితిన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత వితిన్ 4 to 8 వీక్స్లో దీని మీద డిసిషన్ తీసుకుంటారు నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఒక 8 వీక్స్ లోపల నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. ఈసారి హైకోర్టు ఆశించడం అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఖాతరు చేయకుంటే సుప్రీంకోర్టు డోర్స్ నాక్ చేస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకొస్తాం. నౌ స్పీకర్ ఈజ్ బాండ్ టు టేక్ ఎ డిసిషన్ వితిన్ 3 months. మీ ఆర్గ్యుమెంట్స్లో అనర్హత పిటిషన్ల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి నిర్ణయం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఒకసారి నిర్ణయం వెల్లడించడం అంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అనే చెప్పాలి. సుప్రీంకోర్టు వెల్లడించింది కానీ హైకోర్టు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. అనర్హత పిటిషన్ల విషయంలో గతంలో అనేక కోర్టులు తమ దగ్గర పెండింగ్లో ఉంచుకున్నాయి. ఎక్కడ కూడా వాదనలు పూర్తయినా కాకున్నా కూడా తీర్పు అన్నది వెల్లడించలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో మాత్రం హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది కానీ సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆ పిటిషన్ అన్నది పెండింగ్లో ఉంది. మరి ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ దీనికి సంబంధించి పిటిషన్లు దాఖలు చేసింది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించింది. ఒకసారి పిటిషనర్ లాయర్ సంతోష్ కుమార్, ఈయననే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పిటిషనర్ల తరపు లాయర్, ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ప్రధానమైనటువంటి సారాంశం ఏంటి? దీంట్లో తెల్లం వెంకట్రావు గారు, దానం నాగేందర్ గారు, తర్వాత కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అఫీషియల్గా. ఇట్ అమౌంట్స్ టు డిస్క్వాలిఫికేషన్. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇమీడియట్గా వితిన్ నో టైమ్ వీ హ్యావ్ ఫైల్డ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ బిఫోర్ ద స్పీకర్ అండి. స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ రిసీవ్ చేసుకోలేదు, దాంట్లో నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరగలేదండి. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇమీడియట్గా హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. కోర్టు నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 4 months కూడా స్పీకర్ గారు నోటీసెస్ ఏ పార్టీ కూడా నోటీసెస్ ఇష్యూ చేయలేదండి. దాన్ని ఈరోజు హైకోర్టు చాలా తీవ్రంగా తప్పు పట్టింది. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆఫ్ ద 10th షెడ్యూల్ స్పీకర్ గారు ఇమీడియట్గా నోటీసులు ఇష్యూ చేసి మ్యాటర్ని అడ్జుడికేట్ చేయాలి. కానీ అలా చేయకుండా మ్యాటర్ని డాడ్జ్ చేస్తూ పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ ఉటంకిస్తూ తప్పకుండా వితిన్ టైం ఫ్రేమ్ వితిన్ 4 weeks లోపల ఇష్యూ అడ్జుడికేట్ చేయాలి, షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయాలి, ఆ షెడ్యూల్ని రిజిస్ట్రార్ గారి ముందు ప్లే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందండి.
తప్పకుండా స్పీకర్ గారు ఈ డిస్క్వాలిఫింగ్ పిటిషన్స్ విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఈ రోజే సెక్రటరీ స్పీకర్ ముందు ఉంచాలా ఫోర్త్ విత్ అని ఆ పిటిషన్స్ ఫోర్త్ విత్ అని చెప్పడం జరిగిందండి. హైకోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఫోర్త్ విత్ సెక్రటరీ హ్యాస్ టు ప్లేస్ ద రికార్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద స్పీకర్. ఫోర్త్ విత్ అండి. ఇమీడియట్గా చేయాలండి. షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందండి? షెడ్యూల్లో నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుందండి. తర్వాత డాక్యుమెంట్స్ మార్కింగ్ ఉంటుందండి. ఎవిడెన్స్ రీడ్ చేస్తారు. ఈ కేసులో స్పెసిఫిక్ ఏంటంటేనండి, దానం నాగేందర్ గారు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారో బీఆర్ఎస్ తరఫున, వారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్గా ఎవిడెన్స్ ఏది అవసరం లేదు. రికార్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ కూడా వాదనలు జరుగుతాయండి. బట్ స్పెసిఫిక్గా దానం నాగేందర్ గారి కేసులో ఫర్దర్ ఎవిడెన్స్ కూడా అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందండి. తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే పిటిషన్స్ వేసామో, వాళ్ళు లోక్సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. ఆ ఎవిడెన్స్ అంతా కూడా మేము స్పీకర్ గారి ముందు ప్లే చేశాము. కాబట్టి విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోపల ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫాలో అవుతూ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ స్పిరిట్ని అప్లిఫ్ట్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నామండి. అంటే ఎలా ఉంటుంది ఆ వాదనలు? ఎవరు చేయాలి? స్పీకర్ ముందు వాదనలు ఎవరు వినిపించాలి? మేము మా తరపున రికార్డ్ అంతా కూడా స్పీకర్ గారి ముందు ప్లే చేయడం జరిగిందండి. స్పీకర్ గారు అడ్జుడికేట్ చేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ నుంచి కౌంటర్స్ ఏమైనా ఫైల్ చేసి ఇఫ్ ఎనీ దే విష్ టు ఫైల్ కౌంటర్స్, అది తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ మార్కింగ్ అయిన తర్వాత స్పీకర్ గారు ఆర్డర్ పాస్ చేస్తారండి. బట్ ఇది స్పెసిఫిక్ కేసు అండి. దీంట్లో ఎవిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండి. సరే, దానం నాగేందర్ విషయంలో ఎవిడెన్స్ ఉంది. మరి తెల్లం వెంకట్రావు, కడియం వెంకట్రావు గారు, కడియం శ్రీహరి గారు వరకు లోక్సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరపున క్యాంపెయిన్ చేశారండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ అండి. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 మెంబర్స్ అదర్ 10 పిటిషన్స్ కూడా మేము ఫైల్ చేయడం, అదర్ 7 మెంబర్స్ మీద కూడా పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగిందండి. దాంట్లో కూడా రికార్డు, ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండి. వీఆర్ ఎవ్రీథింగ్ ప్లేస్ బిఫోర్ ద స్పీకర్ అండి. స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్ ఇమీడియట్లీ టు అప్లిఫ్ట్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి నిర్ణయం ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఎందుకంటే 2021లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మేము కేసు ఫైల్ చేయడం జరిగిందండి. ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి చెప్తారా? అంటే మణిపూర్ విషయంలో, మణిపూర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 141 ఇన్వోక్ చేస్తూ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. దాంట్లో నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత విత్ ఇన్ 3 months లోపల అడ్జుడికేట్ చేయాలి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ 1 day కూడా ఆ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూ కావటం లేదు. ఇట్ ఇస్ అగేన్స్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అని చెప్పడం జరిగిందండి. ఆ జడ్జిమెంట్ని మేము జడ్జి గారి ముందు ప్లేస్ చేశామండి. ఆ జడ్జిమెంట్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈరోజు ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. కానీ ఒకవేళ ఈ హైకోర్టు తీర్పును స్పీకర్ కార్యాలయం చేయకుండా, దాన్ని అమలు చేయకుండా మళ్ళీ రిట్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. ఎందుకంటే ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. కాబట్టి తప్పకుండా కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ రిట్ అప్పీల్ కూడా అందుకే జడ్జి గారు స్పెసిఫిక్గా రిజిస్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఈ ఆర్డర్ కంప్లీట్ చేయకుంటే, ఫాలో కాకుంటే ఇమీడియట్గా రీఓపెన్ చేసి మ్యాటర్ని ప్లే చేయమని చెప్పడం కూడా జరిగిందండి. ఓకే, మరి గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కంపారిజన్, గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో హైకోర్టు తిరస్కరించింది కదా. గతంలో 2021 జడ్జిమెంట్ అప్పటికి అమల్లో లేదండి. ఆ జడ్జిమెంట్ 5 judges బెంచ్ ఇంకా రాలేదండి. అప్పుడు 3 judges బెంచ్ అప్పటికి ఆ జడ్జిమెంట్ రాలేదు. ఇది సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని మేము కేసు వేయడం జరిగిందండి. దాంట్లో ఆ కేసులో ఏ నిర్ణయం జరగలేదండి. కేవలం 3 ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే హైకోర్టు తీర్పిచ్చింది. మరి మిగతా 7 ఎమ్మెల్యేల విషయంలో ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికేబుల్ టు రిమైనింగ్ ఆల్ ద ఎమ్మెల్యేస్ అండి. అందరికీ అప్లికేబుల్ అవుతుంది. స్పీకర్ గారు ఇమీడియట్గా ఈ డిసిషన్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరి మీద కూడా స్టెప్స్ తీసుకోవాలని. 7 విషయంలో తీసుకోకపోతే మేము స్టెప్స్ తీసుకుంటామండి. సుప్రీం కావాలంటే హైకోర్టును అప్రోచ్ అవుతాం, లేకపోతే సుప్రీంకోర్టును అప్రోచ్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్పీకర్ అండి. స్పీకర్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండర్ 10th షెడ్యూల్ అండి. ఒక్కసారి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరొకసారి చెప్తారా? సెక్రటరీ గారు 4th విత్ రికార్డ్ మొత్తం కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించిన రికార్డ్ మొత్తం కూడా స్పీకర్ గారి ముందు 4th విత్ అని చెప్పడం జరిగిందండి. రికార్డ్ ముందు ప్లే చేయాలండి. దాని తర్వాత స్పీకర్ గారు విత్ ఇన్ 4 weeks లోపల 4 weeks టైం కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. స్పీకర్ గారు ఏం స్టెప్స్ తీసుకుంటారు, ఇష్యూస్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు, డాక్యుమెంట్స్ ఎప్పుడు మార్క్ చేస్తారు, నోటీసెస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రార్ గారి ముందు రిపోర్ట్ ప్లే చేయాలని చెప్పారండి. ఒకవేళ స్పీకర్ గారు ఏం స్టెప్స్ తీసుకోకున్నా, స్పీకర్ గారు ఇన్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఫెయిల్ అయినా సరే ఇమీడియట్గా రిట్ పిటిషన్ రివైవ్ చేసి రీఓపెన్ చేసి ప్లే చేయమని చెప్పారండి. అంటే 4 వారాల లోపు నిర్ణయం తీసుకునే విధంగా షెడ్యూల్ ఇవ్వాలి, స్టెప్స్ తీసుకోవాలి. ఏమైనా డిలే ఉన్నా సరే అది రిజిస్ట్రార్ గారి ముందు ప్లే చేయాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అండి. ఓకే, షెడ్యూల్ ఒకవేళ రిలీజ్ చేయకపోతే కూడా ప్లేస్ చేయాలా? ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. తప్పకుండా కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఆల్రెడీ డిలే అయింది. వి హావ్ ఫైల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండి. నౌ వీఆర్ ఇన్ సెప్టెంబర్. ఓకే, ఏ రకంగా మీ వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపున డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్లే చేయడం జరిగిందండి. ఏ రోజు వాళ్ళు దానం నాగేందర్ గారు
కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకట్రావు గారు ఏ రోజు వాళ్ళ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారితో, రేవంత్ రెడ్డి గారితో, కన్సర్న్ ఇంకా వేరే ఎమ్మెల్యేస్తో కానీ ఎప్పుడు మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. తర్వాత ఏ మీటింగ్లలో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. తర్వాత లోక్సభ ఎలక్షన్లలో ఒక క్యాంపెయిన్ చేయడం జరిగిందో అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండి. వీ హ్యావ్ జడ్జి గారి ముందు, కోర్టు ముందు అన్నీ ప్లే చేయడం జరిగిందండి. అవన్నీ అడ్జుడికేట్ చేసిన తర్వాతనే ఈరోజు ఈ తీర్పు రావడం. అడ్వకేట్ జనరల్ ఒక వాదన బలంగా వినిపించారు, స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు ఉండవు అనేటువంటి విషయం చెప్పారు. బట్ ఇన్ వే ఆఫ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అండి, సబ్సిక్వెంట్ జడ్జిమెంట్స్ అండి, ఇట్ ఈస్ నో లెస్ రెసిటిగ్రా అండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి. స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చే కాంపిటెన్సీ ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఉంటుందండి. ఇట్స్ క్లియర్ అండి, లా ఇస్ వెరీ వెరీ క్లియర్. సుందరం చెప్పిన వాదనలో ఏంటి మెయిన్ పాయింట్ ఏంటి? ఆర్ఎం సుందరం గారు సీనియర్ కౌన్సిల్ గారు దీంట్లో అప్పేర్ కావడం జరిగిందండి. ఆర్ఎం సుందరం గారు కూడా స్పీకర్ ఈజ్ బౌండ్ టు యాక్ట్ అపాన్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి కోర్టుకు రిపోర్ట్ చేయడం జరిగిందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్, కియోటా హోలోహా నుంచి రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా బాంబే జడ్జిమెంట్ వరకు మొత్తం కోర్టు చేయడం జరిగిందండి. అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈరోజు హైకోర్టు ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. ఓకే, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు నుంచి. ఆయన కూడా తన వాదనలు చెప్తున్నటువంటి పవర్ ఉన్నప్పుడు హైకోర్టుకు స్పీకర్ గారి డిసిషన్ యాక్షన్ తీసుకునే పవర్ ఉండదా అండి? పార్లమెంట్ యునానిమస్గా పాస్ చేసిన యాక్టే కొట్టేస్తుంది హైకోర్టు. ఇఫ్ ఇట్స్ కాంట్రారీ టు ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ ద అల్టిమేట్ ఆర్బిట్రేటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Speaker is a small person before the High Court. Doesn't mean that High Court is giving respect to him because he is a speaker. Doesn't mean that he is above the High Court. He is bound by the High Court directions. And if he does not act, he may be disqualified by the High Court also. Why not? Thank you, sir. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి తీర్పు అన్నది మనం చూడలేదు. మరి మొదటిసారి హైకోర్టు తీర్పిచ్చింది. మరి పిటిషనర్ల తరపున లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. మీ వాదనలు బలంగా ఉన్నాయి. ఆ రోజు వాదనలు వినిపిస్తున్నప్పుడు మీకేమనిపించింది? అప్పుడే తప్పకుండా జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది. ఈ యొక్క దేశంలో ఎన్ని వ్యవస్థలు కుప్పగూలినా కూడా జ్యుడిషియరీ అనేది తప్పకుండా ఇంకా పటిలంగా ఉంది. సిటిజన్స్ రక్షించేది కావచ్చు, కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేసేది, కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ అప్హోల్డ్ చేసేది జ్యుడిషియరీ. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మా తరఫున న్యాయం జరుగుతుంది, తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని మాకు నమ్మకం ఉండే. ఆ విధంగానే వచ్చింది. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. మీకు తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. స్పీకర్ కెనాట్ సిట్ ఓవర్ ద ఫ్లైల్ ఫర్ డేస్ అండ్ మంత్స్ టుగెదర్. కెన్ యూ డూ దట్? హిమాచల్ ప్రదేశ్లో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ క్యాండిడేట్ కోటేసినప్పుడు మన రాజ్యసభ ఎలక్షన్స్లో స్పీకర్ 48 అవర్స్లో డిస్క్వాలిఫై చేసినాడు. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మళ్ళీ ఇప్పుడు లా కూడా తీసుకొచ్చినారు హిమాచల్ ప్రదేశ్లో. డిస్క్వాలిఫై చేసిన ఎమ్మెల్యేలకు పెన్షన్ కూడా ఇవ్వము. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, అసలు డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే షుడ్ స్టార్ట్ డిస్క్వాలిఫైడ్ ఎటా ఇమీడియట్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తా అంటున్నారు. వీ హోప్ స్పీకర్ గారు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడే. ఈ విల్ ఆల్సో బౌండ్ బై కాంగ్రెస్ మేనిఫెస్టో, జ్యుడిషియల్ డిసిప్లైన్, జ్యుడిషియల్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్. ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తారని మేము అనుకుంటున్నాం. కానీ 2 ప్రధానమైనటువంటి పాయింట్లు అడ్వకేట్ జనరల్ తన వాదనలో వినిపించారు. ఒకటి, పిటిషన్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోకుండానే నేరుగా హైకోర్టుకు వచ్చారనేది ఒకటి. రెండోది, హైకోర్టులు కానీ ఏ కోర్టులు కానీ స్పీకర్ను ఆదేశించజాలవు అనేటువంటి విషయం చెప్పారు. దీన్ని మీరు ఎలా కౌంటర్ చేశారు? కౌంటర్ నేను చేయాలంటే కోర్టే మా వాదనలు ఆదించగా దట్ ఆర్గ్యుమెంట్స్ కెనాట్ స్టాండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ 2021 మేఘో కిషోర్ చంద్ర కేస్ అండ్ సుభాష్ దేశాయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు మా వాళ్ళతో ఏకీభవించింది. తప్పకుండా స్పీకర్ డిసిషన్ తీసుకోవాలని చెప్పింది. 4 వీక్స్లో షెడ్యూల్ ఇవ్వాలని చెప్పింది. మళ్ళీ ఒక షెడ్యూల్ను హైకోర్టు కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పింది. లేకుంటే హైకోర్టే సూమోటుగా డిసిషన్ తీసుకుంటా అని చెప్పి. ఒకవేళ హైకోర్టు నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేయకపోతే రిట్ అప్పీల్కి వస్తే ఇప్పుడు జడ్జి గారు డిసిషన్ ఇచ్చినారు. If the decision is varied or reversed or set aside, then the consequence will follow. But as long the decision is there, as long the decision is modified, as long the decision is holds good, he has to bound by it. వాళ్ళు రిట్ అప్పీల్కి వస్తే మేము కూడా రిట్ అప్పీల్కి రావచ్చు. జడ్జి గారు 3 months 1 monthలో డిసైడ్ చేయాలని చెప్పాల్సింది. చెప్పలేదని మేము కూడా అప్పుడు హైకోర్టుకి వచ్చే అవకాశం ఉంటుంది. మేము కూడా హైకోర్టుకు రావచ్చు. 4 వీక్స్లో షెడ్యూలే కాదు, 4 వీక్స్లో డిసైడ్ చేయాలని మేము అప్పుడు హైకోర్టుకి వస్తాం. తప్పకుండా వీ హ్యావ్ ఆల్సో రైట్ టు ఫైల్ అ క్రాస్ అప్పీల్. ఇఫ్ దే ఫైల్ అప్పీల్, వీ విల్ ఆల్సో టేక్ ద స్టెప్స్. ఓకే, మొత్తానికి మరి చాలా చారిత్రాత్మక కీలకమైనటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించింది. కాబట్టి మరి హైకోర్టు నిర్ణయం ఇచ్చినటువంటి తీర్పు విషయంలో స్పీకర్ కార్యాలయం ఏ రకమైనటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇది చాలా ఆసక్తి కొలిపేటువంటి పరిణామంగా మనం చెప్పొచ్చు. అవుట్ స్టూడియో. అయితే శర్మ, ప్రస్తుతం
పార్టీ ఫిరాయించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వ్యవహారంపై ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో 4 వారాల్లోగా ఒక డెసిషన్ తీసుకోవాలి, సో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి మిగతా ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంటి, వారిపైన కూడా ఇటువంటి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ఏంటి, ఏమనుకోవచ్చు? ఇప్పుడు మనం ఇందాకే సంతోష్ న్యాయవాది చెప్పిన దాని ప్రకారం చూసాం, మిగతా 7 విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కూడా అనర్హులుగా ప్రకటించాలి అనేటువంటి పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అంటే అవే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి మరి మొదటగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చాలా ఆసక్తి గొలిపేటువంటి పరిణామం. మరి వాళ్ళ ముగ్గురు విషయంలో ఏ చర్యలు తీసుకుంటే అవే చర్యలు ఖచ్చితంగా మిగతా 7 విషయంలో కూడా వర్తిస్తాయి. కాబట్టి మరి మొదట ముగ్గురి ఎమ్మెల్యేల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇద్దరు అటు స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే వాళ్ళు ప్రధానమైనటువంటి అంశాన్ని అందులో పేర్కొన్నారు. ఆయన పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారనేటువంటి చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఉందనేటువంటి విషయం చెప్తూ వచ్చారు. మరి మొదట దానం నాగేందర్ విషయంలో స్పీకర్ కార్యాలయం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోవాలని కోర్టు చెప్పలేదు. ఒకటి షెడ్యూల్ ఫిక్స్ చేయాలని చెప్పింది. అలాగే ముందు ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పీకర్ ముందు ఉంచాలి, స్పీకర్ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయాలి. ఆ షెడ్యూల్లో వాళ్ళ నోటీస్ ఇవ్వాలి, ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలి, వీళ్ళు ఇద్దరు వాదనలు వినాలి. ఆ తర్వాత నిర్ణయానికి సంబంధించి స్పీకర్ నిర్ణయానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అన్నది పేర్కొనాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. కాబట్టి ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది.